పక్కన అమెరికా రెచ్చిపోయి చేస్తున్నటువంటి చర్యలని మన రాహుల్ గాంధీ గారు అంటుంటారు, లేకపోతే కమ్యూనిస్టులు అంటుంటారు, నువ్వు ఎదురు తిరుగు లొంగిపోతున్నావు అది ఇది అని. ఏం చేయాలి ఇప్పుడు నరేంద్ర మోడీ? బాగా తిట్టేస్తాడు. ట్రంప్ అసలే తిక్కలోడుగా ఉన్నాడు. భారతీయులందరికీ అక్కడ ఎవడు ఉద్యోగాలు చేయడానికి వీలేదని ఆర్డర్ వేస్తాడు. లక్షలాది మంది ఉన్నారు మనోళ్ళు. మనం ప్రతి అంశంలో ఆచితూచిని అడిగేయాలి. ఎందుకంటే 193 దేశాల్లో మనోళ్ళు ఉన్నారు. ఏ దేశం నైనా సరే చిన్న మాట అనాలన్నా ముందు మనోళ్ళకి అక్కడ సమస్య. ఇక్కడ ప్రభుత్వానికి ఏమవుదు, అక్కడ ఉన్న మనోళ్ళకి సమస్య అవుతుంది. వాళ్ళందరి కుటుంబాలు అప్పుడు ఊరుకుంటాయా? వాళ్ళని తిట్టవు ఆ దేశాన్ని, మనల్ని తిడతా కూర్చుంటుంటే. అప్పుడు మనోళ్లే మనల్ని తిడతా ఉంటారు. వీళ్ళకి కావాల్సింది కూడా అదే, రెచ్చగొట్టడం ఇక్కడ. అందుకనే మోడీ చాలా సంయమనంతో ఉంటాడు. అయితే ఇప్పుడు ఓ పక్కన సౌదీ అరేబియా మొన్ననే దుబాయ్కి సంబంధించినటువంటి దళాలను దెబ్బగొట్టడానికి యెమెన్లో ప్రయత్నించడం, ఎయిర్ స్ట్రైక్ చేయడం, దుబాయ్ బ్యాచ్ వెళ్ళి సౌదీ అరేబియా వాళ్ళని లేపేయడం, ఇలాంటివి జరిగినాయి చూసాం. పాకిస్తాన్ వాళ్ళని అందుకని అద్దెకి తెచ్చుకుంటుంది సౌదీ అరేబియా ఒక ఎత్తు. రెండో పక్కన అమెరికాని కూడా కంట్రోల్ చేయగలుగుతుంది సౌదీ అరేబియా, ఇరాన్ మీద యుద్ధం చేయలేకుండా. ఇంకోవైపున ఏది అటు పక్కన సౌదీ అరేబియా పాకిస్తాన్ ఒక అగ్రిమెంట్కి వచ్చిన టర్కీ కూడా అందులో జాయిన్ అవుతుంది. ఇలాంటి సిచ్యుయేషన్లో దుబాయ్ అధ్యక్షుడు మన దేశానికి రావడం ఒక్కడగా రాలేదు. వాళ్ళది అసలే యుఏఈ అంటే 7 ఎమిరేట్స్లో ఉంటే కీలకమైనటువంటి నేతలందరినీ వెంట పెట్టుకుని వచ్చాడు. ఎందుకు ఏంటి అన్నటువంటిది మాత్రం ఏ ఒక్క ప్రకటన రాలేదు. ఇప్పుడు పాకిస్తాన్ సౌదీ కూర్చున్నప్పుడు ఇదిగో మేము సో ఒప్పందం చేసుకున్నామని, ఇక్కడ ఏదో వ్యాపారాలకు సంబంధించి చెప్పారు కానీ అసలైనటువంటి మాట బయటికి రాలేదు. అందులో 1 అవర్ కారులో కూర్చుని వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. సంథింగ్ ఏదో జరిగింది మీటింగ్, అది మాత్రం బయటికి రావట్లేదు.